బిర్యానీ ఈ పేరు తీసుకుంటే బిర్యానీ లవర్స్ మామూలుగా టెంప్ట్ అవ్వరు. అందులో ఇక మన హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే పడి చచ్చేవాళ్ళు మన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్లో అడుగు పెడితే చాలు దమ్ బిర్యానీని టేస్ట్ చేయకుండా రిటర్న్ కారు. దాని రుచి సువాసన జీవితాంతం గుర్తుండిపోవడం ఖాయం. అదే హైదరాబాదీ బిర్యానీని మరోసారి అంతర్జాతీయ వేదికపై గొప్ప గౌరవం దక్కేలా చేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఆన్లైన్ ఫుడ్ అండ్ ఏంపీ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించినటువంటి వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ 2025 జాబితాలో హైదరాబాదీ బిర్యానీ సగర్వంగా టాప్ 10లో స్థానం సంపాదించింది. ఇక టాప్ 10లో నిలిచిన ఏకైక భారతీయ వంటకం కాగా టేస్ట్ అట్లాస్ విడుదల చేసినటువంటి టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కిన ఒకే ఒక్క వంటకం హైదరాబాదీ బిర్యానీ కావడం గమనార్హం. దీంతో పాటు హైదరాబాద్ బిర్యానీ 10వ స్థానంలో నిలవడం భారతీయ వంటకాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకువెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తన రుచితో అలరిస్తూ ఇప్పుడు మరోసారి గ్లోబల్ స్టేజ్లో హైదరాబాద్ గౌరవాన్ని పెంచింది హైదరాబాద్ బిర్యానీ. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నప్పటికీ లక్నో, కాశ్మీరీ, కోల్కతా బిర్యానీలను సైతం వెనక్కు నెట్టి హైదరాబాద్ బిర్యానీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడం ఫుడ్ లవర్స్కి గర్వకారణంగా మారింది. దేశవ్యాప్తంగా బిర్యానీ వేర్వేరు రకాలుగా వండినా హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకంగా నిలవడానికి కారణం మాత్రం దాని ప్రత్యేకమైన తయారీ విధానం. బిర్యానీలో మాంసాన్ని మసాలాలతో మ్యారినేట్ చేసి బియ్యంతో కలిపి ఒకేసారి నెమ్మదిగా దమ్ మీద ఉడికిస్తారు. ఇదే దీని అసలైన రుచి రహస్యం. మరో విధానం పక్కీ దమ్ బిర్యానీ. ఇందులో మాంసం బియ్యం వేర్వేరుగా ఉడికించి చివరిగా పొల్లుగా అమర్చి దమ్ మీద ఉడికిస్తారు. ఇక టాప్ 50లో మరో బిర్యానీ పేరిట కనిపించిన వంటకం ఇరాన్కు చెందిన బిర్యానీ-ఏ-ఇస్ఫహాన్. ఇక బిర్యానీ అన్న పదం పెర్షియన్ భాషలోని వేయించిన అనే పదం నుంచి వచ్చింది. బాస్మతి బియ్యం, మాంసం, పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, కుంకుమ పువ్వు మరియు ప్రత్యేక మసాలాలతో తయారయ్యే ఈ వంటకం హైదరాబాద్ నగరానికి ఎనలేని కీర్తిని తీసుకుని రావడమే కాకుండా హైదరాబాద్కు పర్యాయపదంగా నిలిచింది. ఇది హైదరాబాద్ బిర్యానీ నిజాం నవాబుల వంటశాల నుంచి రూపుదిద్దుకున్న మొఘలాయ్ దక్కన్ క్యూజిన్ల సమ్మేళనం. అయితే హైదరాబాద్ బిర్యానీ అంటే కేవలం వంటకం మాత్రమే కాదు, రాను రాను అది హైదరాబాదీల ఎమోషన్గా మారిపోయింది. పెళ్లి, బర్త్డే, దావత్, దోస్తుల పార్టీలు ఇలా సందర్భం ఏదైనా దమ్ బిర్యానీ మాత్రం కామన్. బిర్యానీ లేకపోతే మజా రాదు. అందుకే 400 ఏళ్ల నాటి రాజుల సంస్కృతి హైదరాబాద్ నగరాన్ని గుమగుమల రాజధానిగా నిలబెడుతుంది. చివరికి గ్లోబల్ స్టాఫ్ కూడా మన హైదరాబాద్ బిర్యానీకి పడడం గర్వకారణం. అయితే చెఫ్లు, ఫుడ్ క్రిటిక్స్ రివ్యూలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భోజన ప్రియులు ఇచ్చినటువంటి రేటింగ్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్ నిర్ణయించినట్లు ప్రపంచ ప్రఖ్యాత ఆన్లైన్ ఫుడ్ అండ్ యాప్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ వెల్లడించింది. ఈ జాబితాలో తొలి 3 స్థానాలు జపనీస్ వంటకాలకు దక్కాయి. నెగిటో రోడాన్, సుషి, కేసెన్ డాన్ వరుసగా 1, 2, 3 స్థానాల్లో నిలిచాయి. దీంతో ఈ పోటీలో జపనీస్ వంటకాల ఆధిపత్యం నడిచింది. ఈ జాబితాలో జపాన్కు చెందిన రైస్ వంటకాలే ఎక్కువగా నిలిచాయి. ఇక నెజిటోరో డాన్ వంటకంలో ఫ్యాటీ మెన్స్ ట్యూనా, అదేవిధంగా కట్ చేసినటువంటి నెగి ఉల్లిపాయలు, వెచ్చని జపాన్ రైస్పై సర్వ్ చేసి ఇస్తారు.